ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఏంటి అంటే వీడియో వాయిస్ ఇవ్వక చాలా రోజులైంది కదా! అందుకే వాయిస్ ఇస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఏమీ అనుకోకండి. అప్పుడప్పుడు ఒక వీడియో అయినా వాయిస్ ఇస్తాను. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ అబ్బా! లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా వాయిస్ ఇవ్వాలి, వీడియోలు పెట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే కానీ ఈరోజు మా ఇంట్లో లంచ్, బ్రేక్‌ఫాస్ట్ ఏందో చూద్దామా? బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇడ్లీ చేశాను. అది వీడియో షూట్ చేయలేను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అయితే కిచిడి బాబాకి ఇష్టం కదా! బాబా కోసం ప్రసాదంగా కిచిడి చేశాను. మా ఇంట్లో ఉన్నది నలుగురే కానీ నలుగురికి 4 రకాలుగా ఇష్టము. అందుకే ఒకరికేమో పచ్చిపులుసు ఇష్టం, ఒకరికేమో టమాటా పప్పు ఇష్టం కిచిడిలోకి. అందుకే పచ్చిపులుసు, టమాటా పప్పు, కిచిడి, ఆలు కుర్మా చేశాను ఈరోజు. ఇంకా పిల్లలు ఇంకా బాక్స్ పెట్టేశాను. పిల్లలకు స్కూల్ ఉందా అంటే మా పిల్లలకైతే స్కూల్ ఉందండి. అందుకే పిల్లలకి ఇంకా బాక్స్ పెట్టేసి అవన్నీ ఇంకా డిష్‌లోకి తీసేసేయాలి. పూజ అయిపోయిన తర్వాత డిష్‌లోకి తీసి కడిగేస్తాను. ఇంకా అన్నీ కడిగేసి అన్ని డిష్‌లోకి తీసిన తర్వాత ఇంకా పూజ అయితే ఇట్లా చేసుకున్నాను. ప్రసాదం ఏది అనుకుంటారా? ప్రసాదం తీసానండి. పెట్టి తీసిన తర్వాత మా హస్బెండ్ మొక్కేటప్పుడు వీడియో షూట్ చేయవా అంటే తను చేశాడు. ఇంకా మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా! అట్లా హడావిడిగా ఉందని తను చేశాడు. ఇంకా పూజ ఇంట్లో కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో బయట తులసమ్మ దగ్గర ఎండలైతే ఏమున్నాయండి. 9:00కే అసలు ఎండలు బాగా ఉన్నాయి. నాకేమో పూజ అయిపోయే వరకు కొంచెం వాటర్ అట్లా ఏమీ తాగను. కొందరు తాగుతారు, కొందరు తాగరు కదా! మీరు ఎంతమంది వాటర్ తాగుతారో చెప్పండి. నేనైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వాటర్ తాగుతాను. అందుకని ఇంకా పూజ అయితే 9:00 వరకు ఎండ చాలా ఉంది. దాహం బాగేస్తుంది. ఇంకా పూజ అయితే ఇట్లా జరిగింది. మీకు ఎంతమంది కిచిడిలోకి పచ్చిపులుసు ఇష్టమో, పప్పు ఇష్టమో చెప్పండి. ఉంటాను. బాయ్.